ఉన్నట్లయితే బరువునే అనిపులు మన పరలోక ఆనందాన్ని దయచేయమని మేము కూడా ఒకనాడు మరణిస్తాం సత్యాన్ని గ్రహించుకుంటూ ఈ లోకంలో మంచి మంచి కార్యాలు ధర్మ కార్యాలు మీకు మెచ్చిన కార్యాలు మా ప్రవర్తన ద్వారా చేసుకుని మేము మా పరుగు పందాన్ని విజయవంతంగా ఉంచుటకు శక్తిని దయచేయండి ఆయన. లోక వ్యామోహాలు క్షణిక వ్యామోహాలను మమ్మల్ని సాక్షిపడదు. అలాగే బంధుబంధువులను కుటుంబ సభ్యులను దేవుడు అందరినీ కాపాడమని మీకు మా నాలుగు ఎక్స్ప్రెస్ తండ్రి. పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన మనందరి బంధువు ఆత్మీయురాలు గార్ల మరియమ్మ గారి ఆత్మశాంతి కొరకు ఈ యొక్క దివ్య బలి పూజను భర్త మనోహర్ గారు, గార్ల ఆనంద్, దీనరత్నం, మనోజ్ కుమార్, స్వర్ణలత, మహేష్, శాలిని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ వారికి కావలసిన ఓదార్పును ఆదరణను దయచేయమని, మరణించిన గార్ల మరియమ్మ గారికి నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా గురువులుగా మేము ఎన్నో పూజలు అర్పిస్తాం, ప్రార్థనలు చేస్తాం. ఇప్పుడు పాదగారు ఇక్కడ ఉన్నా, నేను పనిచేసే విషయంలో నేనున్నా కూడా
ఎన్నో ఆదరణ కోరికలకు మేము అటెండ్ అవుతూ ఉంటాం. మరణించిన విశ్వాసాల ఆత్మల విశ్రాంతికై ఎన్నో ప్రార్థనలు చేస్తాం, పూజలు కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నేను ఈ దివ్యబలితో జరిపించడం నాకు కొత్తగా ఉంది. ఎందుకంటే చాలా మంది మన పేటలో మన కుటుంబాల్లో మరణించిన వారి సమాధి కార్యక్రమానికి కానీ ఆదరణ కూడిక దివ్యబలి పూజకి కానీ నేను ఎప్పుడు రాలేకపోయాను. ఎందుకంటే నా పనులు అక్కడ వేరే. ఈ రోజు ఇక్కడ మీ మధ్య ఉండడం ఒక పక్క సంతోషం, వేరొక పక్క మరియం నాకు బాప, చాలా ప్రియంగా బాప అని పిలిచేవాడిని. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ పెరిగిన ఈ వాతావరణంలో కానీ కుటుంబాల్లో కానీ నన్ను చాలా ఆత్మీయంగా చూస్తున్న మనుషుల్లో ఒకరు మరియం బాప. ఆ రోజు రాలేకపోయినందుకు చాలా బాధపడ్డా. కానీ ఈ రోజు ఆమె కోసం ఆమె బిడ్డగా, వరుసకి అల్లుల్లో ఏదో అవుతానేమో కానీ నిజానికి ఆమె బిడ్డగా ఆమె కోసం ఈ దివ్య పూజ అర్పించే ఈ యొక్క అదృష్టం నాకు దొరికినందుకు దేవుడు వందనాలు చెప్తూ ఆమె ఆత్మకలికి విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఈ వెలుగు పొరుగు వారి మనందరికీ కూడా ఆమె కోసం ప్రార్థన చేసే భాగ్యాన్ని దయచేయమని, ఓర్పును ఓదార్పును ఆదరణను సానుభూతిని మనందరికీ దయచేయమని ప్రభువును వేడుకుందాం. అదేవిధంగా ఈనాడు మనం జరగబోయే దివ్యబలి పూజలు యోగ్య రీతిలో మన అందరం కూడా పాల్గొనడానికి మనము చేసిన తప్పిదములను పాపములను ప్రభు ముందు నిండు మనసుతో ఒప్పుకుందాం. తలంపు చేతను, వార్పు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు తప్పు. అందుచేత నిత్య కన్యలు అయిన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపనని ప్రతిమాడుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను ఉనికి జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమ సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ సర్వేశ్వరునికి మహిమ. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమ, మహిమ సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ సర్వేశ్వరునికి మహిమ. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వే నీ దయనీలలో కోరిదము, నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరిదము. మహిమ, మహిమ సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ సర్వేశ్వరునికి మహిమ. జనకైక సుతుడా సర్వేశ్వరుని బలి పిల్ల, జనకైక సుతుడా సర్వేశ్వరుని బలి పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలాలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలాలో వెలసిన మా ప్రభువా. మహిమ, మహిమ సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ సర్వేశ్వరునికి
సర్వేశ్వరునికి మహిమ పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించడము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నేనే సత్యమును మార్గమును జీవమును కలిగిన దేవ నీకు స్తోత్రములు. జీవన మరణములను నీ ఆధీనంలో ఉంచుకొని మరణించిన వారికి సైతమును జీవముతో నీకు ప్రభువ నీకు స్తోత్రములు తెలుపుతూ నీవిచ్చిన జీవమును విశ్వాసముతో జీవించి నీ యందు విశ్వాసములో మరణించిన మా సహోదరి నీ సేవకురాలు గార్ల మరియమ్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మీ యొక్క రాజ్యపు ఆధీనంలో తను ఉంచుకొని నిరంతరము నేను ఉన్న ముఖాముఖిగా దర్శిస్తూ జీవించే భాగ్యాన్ని తనకు దయచేయమని తన పాపములను మన్నించి మీ యొక్క రాజ్యములు స్థిర స్థానమును తనకు దయచేయమని ఈ మా మనవులన్నిటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుటను సత్యము. ఏలయనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృత్యు పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలమునే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుతున్నారు అట్లనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు, అప్పుడు అంతయు వచ్చును. పరిపాలకులను అధికారులను శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలయనగా దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలయన దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మనహ సమస్తమును ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెననియు స్పష్టము. ఇది ప్రభువు వాక్కు. హృదయాలను నీటిన రామవాక్యం, శాంతి సమతల నామం ప్రభుయేసుని సుమధుర వాక్యం. హృదయాలను నీటిన రాగం, ప్రేమను పంచిన వాక్యం, శాంతి సమతల నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. జులగాన సుధామృతము విశ్వసించువారికి రక్షణ జీవ ప్రసాదితుడు. ఆలకించు ఆదరించు ఆచరించు ఈ వాక్యం. ఆలకించు ఆదరించు ఆచరించు నీటి నరాగం, ప్రేమను పంచిన వాక్యం,
శాంతి సమతల నాదం హల్లెలూయా 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 పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనము నుండి 27వ వచనము వరకు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనము నుండి 27వ వచనము వరకు. పునరుత్థానము జీవము. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు కోటల దూరమున ఉన్నది కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై 12 యూదులు అక్కడికి వచ్చి ఉండేది. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి వద్దనే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఆయన ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చదిచూడదు. నీవు దీనిని విశ్వసించుతున్నావా అని ప్రశ్నింపగా మార్తమ్మ, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు ఒక క్రీస్తువు నీవేనని విశ్వసించుతున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష పట్టణము ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. ఆమేన్. ఈ దివ్య బలి పూజను ఎందుకు పెట్టుకున్నాం? శాంతించాలని, ప్రార్థించడానికి. దీనికి ఒక పేరు పెడతాం. ఏమని? ఫ్లెక్స్ లో ప్రింట్ చేయించాం కదా ఎవరా? ఏమని? ఆదరణ కూడిక. ఎవరిని ఆదరించడానికి? మొత్తం ఆశగా చెప్పేస్తే మీరేం చేస్తారు? ఆదరణ కూడిక. కూడిక అంటే అందరం ఒక కుటుంబంగా చేరడం. ఎందుకు చేరడం? ఇప్పటికి ఎన్నో ఆదరణ కూడిక చేసుంటాము, అందులో పాల్గొని ఉంటాము. ఎందుకు? క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా 2 కారణాలు. అంటే కారణాలు చూసుకుని, లెక్క తీసుకుని, లాజిక్ చూసుకుని మనం రాము. ఎందుకు వస్తాము? మనుషుల్ని పరామర్శించడానికి, మన వంతు సాయం చేయడానికి, ఓదార్పునివ్వడానికి, మరణించిన మనిషి కోసం ప్రార్థన చేయడానికి. అంటే ఇది ఒక సంఘం యొక్క కర్తవ్యము, కుటుంబం యొక్క కర్తవ్యం. ఆదరణ కోరికను ఎందుకు అంటాము అంటే ఇది సంఘం యొక్క బాధ్యత కూడా. సంఘం చేయవలసిన పని ఏమిటి? ఇదిగో, ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి మరణించినట్లయితే వారిని ఆదరించడము, ఓదార్పును దయచేయడము, తగిన సహాయాన్ని చేయడం. అందుకే ఒక కుటుంబంగా మనం కోరుతాము, ఒక కుటుంబంగా చేరతాం. ఎందుకు? ఇదిగో మేము కూడా మీతో ఉన్నాము అని చెప్పడానికి, ధైర్యాన్ని ఒక్కడానికి, వారికి సహాయపడడానికి. ఇది ఎవరికి జరిగినా ఈ యొక్క కారణం ఇదే, పరిస్థితితో. అంటే ఈ ఆదరణ కోడిక యొక్క మొట్టమొదటి ఉద్దేశము కుటుంబానికి ధైర్యం ఒక్కడం, మరణించిన వ్యక్తి కోసము ప్రార్థన చేయడానికి. అంటే మొట్టమొదటిది ఇది ఒక సంఘ కూడిక. సంఘంలోనే కుటుంబం కాబట్టి ఒక కుటుంబ కూడిక. ఏనాడైతే మన విశ్వాసులమై క్రైస్తవులమయ్యామో, ఒకే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నామో,
ఒకే క్రీస్తును అనుసరిస్తున్నామో అప్పుడు మనందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇది మనం విశ్వసించాలి, నమ్మాలి. ఇదిగో ఇటువంటి కూడికలు జరిగినప్పుడు మనకు మనం అది గుర్తు చేసుకోవాలి. రక్త సంబంధమైనది మన కుటుంబం అయితే విశ్వాసపరమైనది మీ కుటుంబం. రక్త సంబంధికులు ఎవరు మరణించినా ఎవరో పిలాల్సిన పని లేదు, మనమే వెళ్తాం. సంఘంలో ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మేమున్నాము అంటూ ముందుకు రావాలి, ఓదార్పును దయచేయగలగాలి, సాయం చేయగలగాలి. అందుకే విశ్వాస కుటుంబమైన మనందరం కూడా ఈ రోజు ఈ కుటుంబంలో ఒకరికి జరిగిన ఒక బాధాకరమైన విషయాన్ని వారికి ధైర్యం చేయడానికి ఒకటి వచ్చి ఉన్నాం. ఒక కుటుంబ కూడిక, ఒక సంఘ కూడిక. రెండవదిగా ఈ యొక్క ఆదరణ కూడిక అనేది కూడా ఒక విశ్వాసపరమైన కూడిక. ఇక్కడికి మనం దేని వల్ల వచ్చాం? రక్త సంబంధం వల్ల. కొంతమందికి రక్త సంబంధం ఉందేమో, అందరికి రక్త సంబంధం ఉందా? కానీ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఒక ముఖ్య కారణం ఏమిటంటే క్రీస్తునందు విశ్వాసం. ఆ విశ్వాసం వల్ల ఒక సంఘస్థలం అయ్యాం మనం, ఆ విశ్వాసం వల్ల ఒక కుటుంబం అయ్యాం మనం. ఆ విశ్వాసమే మనం ఈ రోజు ఇక్కడికి తీసుకువచ్చింది. సో ఒక పక్క మరణించిన ఆత్మకు విశ్రాంతిని దయచేయమని ప్రార్థించడానికి, అందులో భాగంగా ఏ కుటుంబం అయితే ఆ వ్యక్తిని కోల్పోయిందో వారికి ధైర్యాన్ని వసగడానికి ఇక్కడికి వచ్చినట్లు. రెండవ పక్క అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి? అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇదిగో మనం పొందిన విశ్వాసాన్ని మరొకసారి నెమరు వేసుకోవాలి. నెమరు అంటే తెలుసు కదా, పశువులు సాధారణంగా తినేసిన తర్వాత ఏం చేస్తాయి? కింద వెంటనే మింగేస్తాయి ఫస్ట్. తర్వాత వాటికి టైం దొరికినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు ఏం చేస్తాయి? మరలా దాన్ని బయటికి తీసుకొచ్చి నెమరు వేసి మళ్ళీ మింగుతాయి. ప్రతి ఆదరణ కూడిక, ప్రతి ఒక్క మరణం కూడా మనకు అదే చెయ్యాలి. మనం పొందిన విశ్వాసాన్ని మరొక్కసారి మనల్ని మనము గుర్తు చేసుకోవాలి, మరొక్కసారి నెమరు వేసుకోవాలి. కృష్ణ ప్రియ సహోదరి సహోదరుల, ఈ రోజు మనం ఇక్కడ కూడడానికి, ఒకటిగా చేరడానికి, ఒక కుటుంబముగా మనందరం కూడా ఇక్కడ గుమ్ముగూడు కావడానికి కూడా అదే కారణం, మన విశ్వాసం. ఇదిగో ప్రభు పలుకుతూ ఉన్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు మరణించినా కూడా జీవిస్తూనే ఉంటారు. అంటే శారీరకంగా మనం మరణాన్ని పొందినా కూడా మనల్ని జీవింపచేసేది ఏంటి? దేవుని యందు విశ్వాసం. ఇదిగో ఆ విశ్వాసాన్ని మనకి ఇచ్చిన దేవునికి ఒక్కసారి అందరం కుటుంబంగా వందనాలు చేద్దాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రతి ఒక్క ఆదరణ కూడిక కూడా ఒక అదృష్టం మనకి కథోలిక సంఘస్థులకు. ఎందుకంటే దానిని ఒక పరిశుద్ధమైన దివ్యబలి పూజలో భాగంగా మనందరం కూడా కూడతాం. ఇంటిని సందర్శించడం కాదు, మనుషులు కోల్పోయిన కుటుంబ సభ్యులను సందర్శించడం కాదు. ఈ ఆదరణ కూడికను అంతటిని కూడా మనము ఏం చేస్తున్నాము? ఒక పరిశుద్ధమైన దివ్యబలి పూజలో భాగం చేస్తూ ఉన్నాం. ఈ దివ్యబలి పూజ అనేది మనందరి జీవితానికి కూడా ఒక సోర్స్ అంట. మనందరికీ మనం పొందిన జీవితాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి, జీవితంలో ఆధ్యాత్మికంగా పెరగడానికి, జీవితంలోను, సంఘంలోను, కుటుంబంలోను ఒక విశ్వాసిగా పెరగడానికి మనకు ఎంతో సహాయపడేది ఈ దివ్యబలి పూజ. ఆ దివ్యబలి పూజలో భాగంగా మనం చదివిన పఠనాల భాగంగా ఒక రెండు ముఖ్యమైన విషయాలను మనం ఈనాడు ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మనందరం అనుకుంటూ ఉంటాం, ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆదరణ కూడికి వెళ్తున్నాము అని. ఇక్కడికి వచ్చి మనం దేనిని స్మరిస్తూ ఉన్నాం? నీకు సమాధానం కావాలి. దేనిని స్మరించడానికి మనం ఇక్కడికి వచ్చాం, లేదా దేనిని గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం? మిమ్మల్ని వదలను, సమాధానాలు రావాలి. ఎందుకు వచ్చామంటే ఆదరణ కూడికి అన్నారు. ఎవరి కోసం వచ్చాం?
మరణించిన దార్ల మరియమ్మ గారి కోసం. ఇప్పుడు మనం ఇక్కడ మన మరణాన్ని స్మరిస్తున్నామని కాదు, ఎప్పుడు కూడా ఇదిగో మరణించిన మరియమ్మ గారిని స్మరించడానికి వచ్చామని కాదు మనం చెప్పాల్సింది. మరణించినా కూడా విశ్వాసంలో జీవిస్తూ ఉన్న మరియమ్మ గారిని మనము స్మరించడానికి, గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. అంటే ఇది మరణాన్ని స్మరించే ఒక సంఘ కూడిక కాదు, మరణించినా కూడా జీవిస్తున్న జీవాన్ని స్మరించే ఒక కూడిక. అంటే ఇప్పటికి వచ్చి మనం ఏం చెప్తూ ఉన్నాము, ఇదిగో మరియమ్మ గారు మరణించారని చెప్పడానికి రావట్లేదు మనం ఇక్కడ. ఎందుకు వస్తున్నాము, ఇదిగో శారీరకంగా ఆమె మరణించినా కూడా విశ్వాసిగా ఆమె జీవిస్తూనే ఉన్నారు. లేదా మనకి ఇంకా ఎక్కువ అర్థం కావాలంటే, ఇదిగో పునరుత్థానుడైన యేసుక్రీస్తునందు ఆమె విశ్వాసం ఉంచారు కాబట్టి ఆమె మరణాన్ని పొందినా కూడా జీవిస్తూనే ఉన్నారు అని. నేను ఇంకో విషయం చెప్పాను, ఏంటి ఇక్కడ ఎందుకు మనం కూడాము అంటే, మన విశ్వాసాన్ని నెమ్మది తీసుకోవడానికి. ఏమిటా విశ్వాసం? ఏ విధముగా అయితే యేసుక్రీస్తు శారీరకంగా మరణించినా కూడా తన పునరుత్థానము ద్వారా ఇప్పుడు కూడా జీవిస్తూనే ఉన్నారు. అంటే ఆ పునరుత్థానమందు విశ్వాసం ఉంచే మనము కూడా మరణించినా కూడా జీవిస్తూనే ఉంటాం. మరియమ్మ గారు శారీరకంగా మరణించిన ఒక విశ్వాసిగా క్రీస్తు పునరుత్థానముందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఇప్పుడు కూడా జీవిస్తూనే ఉన్నారు. అంటే మనం ఇక్కడికి వచ్చింది ఆవిడ మరణించారని చెప్పడానికి కాదు, జీవిస్తూ ఉన్నారని చెప్పడానికి. దాని అర్థము, రేపు నేను మరణించినా కూడా, రేపు నేను మరణాన్ని పొందినా కూడా శారీరకమైన మరణము మాత్రమే. విశ్వాసిగా యేసుక్రీస్తు పునరుత్థానం ముందు విశ్వాసం ఉంచిన నేను నిరంతరము కూడా జీవిస్తూనే ఉంటాను అన్న విశ్వాసాన్ని మనము గుర్తు చేసుకోవడానికి, నెంబర్ వేసుకోవడానికి. యేసువా వందనము, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. కానీ క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా సాధారణమైన మనుషులుగా ఈ విశ్వాసంలో రోజు రోజు అభివృద్ధి చెందడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే ఒక మరణము మనల్ని ఎంతగా బాధ పెడుతుందో, ఒక మరణము మనల్ని ఎంతగా విరిచేస్తుందో మనందరం కూడా ఏదో ఒక సమయంలో అనుభవించే ఉంటాం కదా. ఏదో ఒక విషయంలో మనం సొంత వారిని కోల్పోవడం వల్ల, ప్రేమించిన వారిని కోల్పోవడం వల్ల, మన అనుకున్న వారిని కోల్పోవడం వల్ల ఆ మరణము మనకి ఇచ్చే బాధ చాలా ఉంటుంది. ఆ బాధ వల్ల కొన్నిసార్లు మనసు విరిగిపోతూ ఉంటుంది, సాధారణమైన జీవితాన్ని జీవించలేదు. అన్నిటికన్నా మించి కొన్నిసార్లు ఈ మరణము ఏం చేస్తుందంటే మనలో ఉన్న విశ్వాసాన్ని కూడా ముక్కలు చేసేస్తుంది, వేచేస్తూ ఉంటుంది, ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ ఆదరణ కూడికి వచ్చిన మనము మొట్టమొదటిగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇదిగో ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మరణము ద్వారా, మరణపు ముళ్ళు ద్వారా ఎంత బాధను మనం అనుభవించినా, ఎంతటి లోటును మనం అనుభవించినా, ఎంతగా మనం మనసు విరిగిపోయినా కూడా, అయినా కూడా మరణాన్ని మనము జయించగలగాలి. అయినా కూడా జీవమునందు మరింత విశ్వాసాన్ని మనం ఉంచగలగాలి. ఎవరు మనకు ఆదర్శం అంటే, అందుకే ఈ రోజు ఒక పట్టణాన్ని తీసుకోవడం జరిగింది. పట్టణం మనం చదువు, లాజరు చనిపోయారు. లాజర్కి ఎంతమంది అక్కడ ఉన్నారు? ఇద్దరు కదా, మార్తమ్మ గారు, మరియమ్మ గారు. సో యేసుక్రీస్తు మరణించిన కొన్ని రోజుల తర్వాత వస్తూ ఉన్నాడు వీళ్ళని సందర్శించడానికి. ఒక విధంగా ఆదరణ గురించి అనుకోండి, వారికి ఓదార్పు ఇవ్వడానికి, వారికి ధైర్యాన్ని నొక్కడానికి. ఆయన ఏం చేయబోతున్నాడని వీళ్ళకి తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత సందర్శించడానికి వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడని తెలిసి మార్తమ్మ ఏం చేసింది, ముందుగానే పరిగెత్తి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తూ ఉన్నారు, మీరు మాతో ఉండి ఉన్నట్లయితే, మీరు నా తమ్ముడితో ఉన్నట్లయితే ఆయన మరణించి ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు కూడా నీవు దేవుని అడిగితే ఆయన ఖచ్చితంగా నువ్వు అడిగిన పని చేస్తాడు అని. క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మార్తమ్మ గారు మనకు ఆదర్శం.
విశ్వాసంలో దినము దినము అభివృద్ధి పొందడానికి ఈ మార్తమ్మ గారికి మనకు ఒక ఆదర్శం ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, చాలా సార్లు చెప్పానుగా, మరణము వల్ల బాధలు కృంగిపోతూ ఉంటాం, మనసు విరిగిపోతూ ఉంటది. ఆ లోటుని మనము పోర్చలేము, తీర్చుకోలేము. దీనివల్ల ఉన్న విశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సార్లు కొంతమంది అనుభవాల ద్వారా చెప్తూ ఉంటారు మనకి, ఇదిగో ఎంతో ప్రేమగా చూసుకున్న నా బిడ్డ చనిపోయాడు, ఇంకా దేవుని విశ్వాసం నుంచి ఏం లాభం, వినే ఉంటారు కదా. నాకెంతో బలమైన నా భర్త చనిపోయాడు, లేకపోతే నా కుటుంబానికి సహకరించే భార్య చనిపోయాడు, ఇంకా దేవుని విశ్వాసం నుంచి ఏం లాభం అని మరణము ద్వారా విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ మరియమ్మ గారు ఏం చేస్తూ ఉన్నారు, మరణము ద్వారా ఆమె బాధపడే ఉంటది. ఖచ్చితంగా తొమ్మిది కోల్పోయింది, ఎంతో బాధపడి ఉంటది, ఎంతో కష్టపడి ఉంటది, కృంగిపోయి ఉంటది. కానీ ఆ బాధలో గాని, ఆ కృంగుపాటకంలో గాని, ఆ కష్టంలో గాని దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయిందా? కోల్పోలేదు. నీవు దేవుని ఏమడిగినా ఆయన నీకు తిరిగిస్తాడన్న విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. కృష్ణుని ప్రియ సహోదరి సహోదరుల, దీని ద్వారా మనకు ఈ యొక్క చిన్న సంఘటన ద్వారా మనము జీవితంలో తీసుకోవాల్సిన సందేశం ఏంటి? ఇదిగో మరణము కూడా మన విశ్వాసాన్ని పంచకూడదు. మరణము ద్వారా మన జీవితంలో ఎంత బాధ కలిగినా, ఒకరి మరణము ద్వారా మన జీవితంలో మనం కృంగిపోయినా, మనసు విరిగిపోయినా కూడా ఆ మరణముందు కూడా జీవితంలో దేవుని యందు విశ్వాసాన్ని మనము ఉంచాలి. ఆ బాధలో కూడా మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ కృంగిపోయిన సమయాల్లో కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ కష్ట సమయంలో కూడా మనము దేవునికి దగ్గరగా ఉండాలి. జీవమందు విశ్వాసం ఉంచాలి. ఇదే మనందరం మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సందేశము. క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఇదే సమయంలో ఒక రెండవ భాగంగా, ఒక ముఖ్యమైన సందేశంగా, వాక్యానికి సంబంధం లేకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా మనం ఈనాడు ధ్యానించాలి. ఎందుకంటే మరణించిన వ్యక్తిని స్మరించడానికి వచ్చాం, జీవముతో ఉండాలి ఆమె ఉంది అని చెప్పడానికి మనం వచ్చాం. సాధారణంగా కృష్ణుని ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా మరణించినప్పుడు ఇప్పట్లో అయితే ఫ్లెక్స్ పెట్టాము లేదా స్టేటస్ లో పెట్టుకుంటాం కదా. ఎవరైనా మనం స్టేటస్ పెట్టినప్పుడు లేదా ఫ్లెక్స్ పెట్టినప్పుడు ఇంకా పెద్దవాళ్ళు తెలియకపోవచ్చు, కుర్రవాళ్ళు ఏమని మెసేజ్ పెడతాం మనం కింద. ఎవరైనా మన చనిపోయారు అనుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ఏమని పెడతాం కింద? ఒక సింబల్ ఉంటది కదా, ఈ సింబల్ తో ఏమని మెసేజ్ పెడతాం? RIP అంటే రెస్ట్ ఇన్ పీస్. అంటే క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పిన పెద్దవాళ్ళకి అర్థమైపోయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, మీలో కొంతమంది సమాధానం చెప్పారు. ఏంటి? మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడానికి మనం ఇక్కడికి వచ్చాము. క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన వారి శాంతి కోసం ప్రార్థన చేసే మనము జీవించి ఉన్న వాళ్ళకి ఎంతవరకు శాంతిని ఇవ్వగలుగుతుంది? ప్రతి ఒక్క మరణం కూడా ఈ విధంగా మనల్ని ఆలోచింప చేయాలి. మనిషి మరణించిన తరువాత మనం ఏం చేస్తాం? ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతి, శాంతి కలగాలి అని ప్రార్థిస్తాం. జీవిస్తూ ఉన్నప్పుడు మనకి శాంతి కలగాలని ఎంతవరకు మనం, అంటే ఈ శాంతిని మరణాన్ని మనం ఎంతవరకు మిక్స్ చేస్తామంటే, మరణించిన తరువాతే మనకి శాంతి ఉంటుందా? మరణించిన తరువాత మాత్రమే మనం శాంతిని అనుభవించాలా? మరి జీవిస్తున్నప్పుడు శాంతి అవసరం లేదా? మనం జీవిస్తూ ఉన్నప్పుడు శాంతి కలిగి జీవించలేమా? జీవిస్తూ ఉన్నప్పుడు సఖ్యత కలిగి జీవించలేమా? జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించలేమా? క్రీస్తుని ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ ఆదరణ కూడికి వెళ్ళినా మరణించిన వ్యక్తులను స్మరించే ప్రతిసారి కూడా ఈ ప్రశ్న మనందరి జీవితాల్లో మెలగాలి. మనందరం కూడా ఆలోచించాల్సిన ఒక విషయం ఇది. బ్రతుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తాం? ఉన్న శాంతిని తీసేసుకుంటాం. చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా, కుటుంబాల మధ్య గొడవల ద్వారా, వేరే ఇళ్ళ మధ్యగా సంఘర్షణల ద్వారా అర్థం చేసుకోకుండా మనిషి జీవించినంత కాలం కూడా మనకు తెలియకుండానే
అశాంతిలో బ్రతికేస్తాం. మనిషి మరణించిన తర్వాత ఆత్మకు శాంతి కలగాలి. కృష్ణుని ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన వారి ఆత్మకు నిత్య విశ్రాంతి పొందాలి అని ప్రార్థించడాన్ని నేను తప్పు పట్టలేదు. కానీ మనిషి బ్రతికున్నప్పుడు శాంతి కలిగి జీవించాలా లేదా మనందరం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కృష్ణుని ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఉంటూ ఉంటాం కదా, ఏదైనా కూడా మనం బ్రతుకున్నంత కాలమే ఉన్న గొడవలు, ఉన్న మనస్పర్ధలు, ఈ బంధనాలు ఇవన్నీ కూడా మనిషి బ్రతుకున్నంత కాలమే. మనిషి మరణించిన తర్వాత వీటికి ఒక లెక్క ఉంటుందా? ఎంత సంతోషంగా మనం జీవించాము అనేదే లెక్క, ఎంత శాంతి కలిగి మనం జీవించామన్నదే లెక్క, ఎంత ఆప్యాయంగా మనం బ్రతికామన్నదే లెక్క. ఇప్పుడు నేను నీలో చెప్తే తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత ఉన్నది అన్నది కాదు, లేదా ఎంత పేరు ప్రఖ్యాతులు మనకు ఉన్నది అన్నది కాదు. జీవితంలో చివరి దశలో మనకు కావాల్సింది ఏంటి? ఎంత సంతోషంగా మనం జీవించగలిగాం, ఎంత శాంతి కలిగి మనం జీవించగలిగాం. దీన్నంతా ఎప్పుడు మనం ఫోకస్ పెడతాం, దీని గురించి ఎప్పుడు ఆలోచించాం. శాంతి గురించి ఎప్పుడు ఆలోచిస్తాము? మరి బ్రతుకుండగా, జీవిస్తూ ఉండగా మనం చేయాల్సింది ఏంటి? ఆ శాంతితో బతికేయడమే, గొడవలతో బతికేయడమే, మనస్పర్ధలతో బతికేయడమే, ఆందోళనతో బతికేయడమే, భయాలతో బతికేయడమే. కృష్ణుని ప్రియ సహోదరి సహోదరులారా, మన సహోదరులు దేవుని సేవకులు విశ్వాసులు మరణించారు అంటే వారి మరణము మనకి ఒక జీవిత పాఠం కావాలి. మనం చూసే మరణము మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఒక గుణపాఠాలు కావాలి. కృష్ణుని ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు తన శిష్యులను సువార్త ప్రచారానికి పంపుతూ ఏమంటూ ఉన్నారు? మీరు ఏ ఇంటిలో ప్రవేశించినా కూడా మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటి? సువార్త బోధనకు తన శిష్యులను యేసుక్రీస్తు పంపుతూ ఏం చెప్తూ ఉన్నారు? మొట్టమొదటిది, మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఏం చెప్పాలి? మీకు సమాధానం కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని దీవించండి. ఒకరినొకరు, ఒకరికి ఒకరు శాంతినివ్వండి, ఒకరికొకరు సమాధానం కలిగి జీవించండి అని. మరణించిన తర్వాత కాదు, జీవిస్తూ ఉన్నప్పుడే ఒకరికి ఒకరు మనము సమాధానాన్ని పంచుకోవాలి, శాంతిని పంచుకోవాలి, ఐక్యతను పంచుకోవాలి, సంతోషాన్ని పంచుకోవాలి. కృష్ణుని ప్రియ సహోదరి సహోదరులు, అందుకే జీవించినంత కాలము కూడా మనం మరణం ఏదో కాదు ఫోకస్ పెట్టాల్సింది. మరణం గురించి కాదు ఆలోచించాల్సింది, జీవితం గురించి ఆలోచించాలి. ఎలా బ్రతుకుతున్నాము, ఏ విధంగా మనం జీవితం సాగుతుంది ముందుకు, ఏ విధంగా మన జీవితంలో ముందుకెళ్తున్నామని ఆలోచించుకొని ఈ అనవసరమైన గొడవలను, అనవసరమైన అశాంతులను, అనవసరమైన బాధలను, భయాలను జీవితం నుంచి బయటికి తీసి శాంతి కలిగి జీవించగలగాలి. మనం శాంతితో మరణించడం కాదు, శాంతితో జీవించగలగాలి. ఈ విషయాన్ని మనందరం కూడా ఈనాడు ఈ ఆదరణ పునిక ద్వారా జ్ఞప్తికి తెచ్చుకోవాలి, నెమరు వేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. కృష్ణుని ప్రియ సహోదరి సహోదరుల, ఈ ఒక వాక్యాన్ని, సందేశాన్ని దేవుడు దీవించి మనల్ని ముందుకు నడిపించాలని, మనందరి జీవితాలను శాంతితో నింపాలని ఈనాటి రూపాయల పూజల ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరణించిన మరియమ్మ గారి ఆత్మకు నిరంతరము దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని దర్శిస్తూ జీవించే భాగ్యాన్ని, తన నిత్య జీవాన్ని తనకు ప్రసాదించమని ఈనాటి రూపాయల పూజలో భక్తితో ప్రార్థిస్తాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రేమనిదిరి ఆరయుదిరి నా ప్రేమనిదిరి నీది ఆస్వార్ అర్పింతును, నీది ఆస్వార్ అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. అందరూ లేచి నిలబడము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును
తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మ ద్వారా ఈ బలి స్వీకరించుగా. సర్వశక్తి గల సర్వేశ్వర, దీన పాదముతో నేను సమర్పించే అర్పణములను దయతో అంగీకరింపుము. ఈ బలి అర్పణముల ద్వారా మా జీవితంలో శాంతిని సమాధానం నింపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుతాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసేది. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసేది. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమాగీతముతో మేము నిరంతరము స్తుతించుగా ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరిగితే ఇవ్వండి, లేదా నిలబడి ఉన్నాను, కూర్చోవద్దు. ఏదంటే మోకాల్సి అయితే నిలబడమని. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడకు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఏ కానుకలను పరిశుద్ధపరచము అని బ్రతిమాలుచున్నాము. ఏ విధమును ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, నాథేశ్వరా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదను. మీరు మరల వచ్చి వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమును స్వీయ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. నీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మన పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకించుకొనడు. మా నియోజక గురువు అనేను బాలపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయలేదు. చనిపోయినటువంటి మరి ఆత్మకు శాంతి కలగాలని ఒక దివ్య పరిపూర్ణ అర్పిస్తుండగా ఆమె ఆత్మకు శాంతిని విశ్రాంతిని దయచేయండి. అయినా ఉత్సాహము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాడు. వాంతర్పై దయచూపుడు దేవుని కన్నితలియకు మరీ మాతతోను ఆమె మహాగరిష్ట భక్తి జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసు క్రీస్తు వారిని ముద్రించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితృ అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సహోదరి సహోదరులారు, మరణించిన మన సహోదరి గాయల మయ్యమ్మకుని విశ్రాంతిని దయచేయమని, మనందరి జీవితాల్లో సమాధానంగా దయచేయమని మన రక్షకుడిచిన పరమోద్దేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానవులను మాకు గ్రహింపు, మా యొక్క అపరాధాన్ని మన్నించు, మా పాపములను మన్నించుము, మాకు స్వర్గదేశం ప్రవేశింపగా కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. యారైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల గుంతుకులో బడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నంట ప్రవేశించడానికి నేను పాత్రులను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందారు. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిజ జీవమునకు కాపాడునుగాక. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను
దివ్య కారుణ్యములో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ పరలోకమందునుడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడిన దాకా మీ రాజ్యం వచ్చిన దాకా మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన దాకా వాటికి కావలసిన మాట్లాడుకోండి మా యథార్థుల వారిని మేము మన్నించినట్లు మాత్రం నిర్ణయించండి మమ్మల్ని శోధనయందు ప్రవేశించడానికి యావత్తు సాధం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు విని పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. శుభము. మా అందరి జీవమైన సర్వేశ్వర ఈ యొక్క వాక్కునందు విశ్వాసం ఉంచిన మమ్మలను దయతో ఆదరింపుము. మీ అందరి విశ్వాసంతో జీవింపు మా మార్గంలో మార్గదర్శిగా ఉంటూ నడిపించమని ప్రార్థిస్తూ మరణించిన మా సహోదరి రాగ మరియమ్మకు మీరాత్యమైన నిధి విశ్రాంతిని దయచేయమని, ఇక్కడ గుమిగూడిన మా అందరి జీవితాలలో ఆరోగ్యమును సంతోషమును సమాధానము దయచేయమని మీ కుమారుడును మా నాథుడైన ప్రభు యేసుక్రీస్తు నామమును మీకు వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య పరిపూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవమర్కు సమర్పణ. నా యొక్క తల్లి నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించున్నాను. నా యొక్క భక్తి మీకు చూపులకు ఈ రుణము నా కళ్ళను చెవులను నోరును హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాను. కాబట్టి నన్ను మీ సొంతంగా చేసుకుని కాపాడను ఆదరించాను. యేసు మర్యాద చెప్ప నా ఆత్మను నా జీవితాన్ని మీకు సమర్పించున్నాను. యేసు మర్యాద చెప్ప నా కడప అవసరాలను సహాయం చేయండి. యేసు మర్యాద చెప్ప మీ జీవితాన్ని సమాధానముగా ప్రారంభించును గాక. స్వగుర్తు పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ये कुल जुड़